నీ నామలో స్తుతిస్తున్నావు నాయన. ఇదిగో నువ్వు నాయన ఆరాధనలో మీరుండి నడిపించారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ అభిషేకము మధ్యలో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన సేవకులు, దైవజనులు దూర ప్రాంతం నుంచి మా మధ్యలో తోడుకొచ్చారు. సేవకురాళ్ళే నాయన దైవజనుని తోడుకొచ్చావు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అగ్ని వంటి వాక్యం నాయన మా హృదయాలకి ఆనందింపచే ప్రభా. దైవజన్ నేడంతర ఆత్మ అభిషేకన అగ్నితో నింపిన ఆయన నీ కుమారుడి స్వరాన్ని మీ సిలువ చాటుని దాచి మీ యొక్క దైవ స్వరాన్ని వినిపింపచేయను ఆయన. ఆయన వినగలిగే చెవులు మాకు తెరవండి, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వెత్తబడిన వాక్యం అందరూ 30 60 100 ఫలింపు చేసిన ఆయన ఆ వాక్యానుసారం జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయండి. నాయన వచ్చిన సేవకురాలు దైవజనుని పెట్టి నాయన నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదంగా చేసి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామాన్ని పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా గానమైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రధాన వైద్యుడైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గుర్రమును దండరౌతును సముద్రంలో పడవేసిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పక్షమును యుద్ధము చేయి దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుల రాజా మీకే స్తోత్రం. ప్రభుల ప్రభువా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా జీసస్ కింగ్డమ్ చర్చ్ నిర్వహించి కుటుంబ ఆశీర్వాద పండుగకి నాయన ప్రభా మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. అలాగే నాయన ప్రభా నీ బిడ్డలందరూ కూడా ప్రభా ఈ యొక్క ఆరాధనలో నాయన ప్రభా పరుగు నన్ను సన్నిధికి వచ్చి నాయన హాజరయ్యే ప్రభా ఈ యొక్క దైవ దీవెనలు, దేవుని దీవెనలు ప్రభా వారి కుటుంబాలకి వారికి ఆనందకరమైన ఆశీర్వాదం కలిగిన దీవెనలు పొందుకోవడానికి కృపణ దయచేయండి. సమస్యన్ని కంట్రోల్లో ఉంచుకోండి. నీ సేవకులు మా మధ్యలో వస్తుండగా ప్రభా వారి రాకపోకలతో నడిపించండి. నీ సేవకుల ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. పాటల ప్రార్థనలు ఆరాధనలతో నడిపించండి. వాయించే హస్తాలు నీ హస్తాన్ని ఉంచి వాయించండి ప్రభా. పాడేవారి స్వరం నుంచి పాడించండి. సమస్తం నీ కంట్రోల్లో ఉంచుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి యాగముని యేసునామములో మమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మరి ఇదెంతో గొప్ప సమయం ఏంటంటే సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానించే సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే మరి జీసస్ కింగ్డమ్ చర్చ్ మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సిస్టర్ సంధ్యారాణి గారు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి సహోదరిని బలంగా వాడుకుంటున్నాడు. మరి చక్కటి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంచుమించు సుమారు 2 లక్షల రూపాయలు శాలరీ వచ్చేటప్పుడు ఒక బ్యాంక్లో చక్కగా పనిచేస్తున్నప్పుడు 2 లక్షల రూపాయలు వచ్చే శాలరీ ఎప్పుడైతే మరి చక్కగా పనిచేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడో మరి వెంటనే
నాకు జీతం అవసరం కాదు, నా దేవుడు పిలుపు అవసరం అని చెప్పి ఆ ఉద్యోగాన్ని, ఆ పరపతిని విడిచిపెట్టి దేవుడు మాటకు లోబడి మరి పరిచయం మొదలుపెట్టారు. ఎంతో దీన స్థితిలో పరిచయం మొదలుపెట్టిన పరిస్థితులు. హల్లెలూయా. మరి ఇనీషియల్గా సంఘం ఒక కమ్మలింట్లో ఉండి చక్కగా ఆరాధన నడిపించేవారు. దేవుడు ఆ విశ్వాసాన్ని చూశాడు. పిలిచిన వెంటనే, దేవుడు పిలిచిన వెంటనే రెస్పాండ్ అవుతే అట దేవుడు ఎంతగానో దీవిస్తాడట. ఈరోజు మరి ఆ పిలిచిన పిలుపుకి తనకునే 2 లక్షల ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి మరి దేవుడి సన్నిధి ఎప్పుడైతే ఈ విధంగా బలపరచబడ్డారో మరి అనేకులకు సువార్త చేసి అనేక ఆత్మలు దేవుడి సన్నిధిని నడిపించుకోగలిగారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో బలంగా వాడబడుతున్నారు టీవీ పరిచర్యకులు. మరి ఆరాధన ఛానల్లో వస్తారు, అలాగే నిరీక్షణ ఛానల్లో కూడా చక్కటి వర్తమానాలు బైబిల్ టీవీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి చక్కగా వాడబడుతున్నారు. సేవకురు ఇక్కడే తోటగూరు జంక్షన్ గడ్డ పక్కనే చర్చ్ అనమాట. జీసస్ కింగ్డమ్ చర్చ్ రోడ్డు పక్కనే ఉంటుంది. చక్కగా ఆరాధనలు ప్రతి ఆదివారం దినాన ఉదయకాలం 9:30 మొదలవుతుంది. అలాగే 1 గంట వరకు 12:30 1 గంటగా ముగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు సేవకులను ఆహ్వానిస్తుండగా మరి అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రేమతో వేదిక మీద అలంకరిద్దాం, ఆహ్వానిద్దాం. సిస్టర్ సంధ్యారాణి గారు వస్తుండగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దాం. మధ్యలో సిస్టర్ నల్గొండ ప్రాంతం నుంచి మనల్ని ప్రేమించి మరి ఈ విశాఖపట్నానికి ఈ కుటుంబ ఆశీర్వాద పండుగ జీసస్ కింగ్డమ్ చర్చ్ నిర్వహించి ఆరాధనలో పాల్గొనే దేవుడు ఆమెను ప్రేరేపించి తీసుకొచ్చిన విధానం బట్టి చప్పట్లు కొడదామా. అలాగే మరి స్తోత్రం. అలాగే సిస్టర్ రాణి గారు ఉన్నారు, ఎవాంజలిస్ట్, నేపాల్ నుంచి మనల్ని ప్రేమించి సహకారాలు అంటే ఎంతో ప్రేమ కాబట్టి నేపాల్. స్తోత్రం బిగ్గరగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపడదాం. దేవునికి స్తోత్రం. అలాగే మన మధ్యలో మరి ముఖ్య ప్రసంగికులు రావడం అనేది జరిగింది. దేవుడి కృప. మరి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నిజంగా సేవకురాలు చెప్పిన వెంటనే అమ్మ నేను వస్తాను అమ్మా అని చెప్పి మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఆగ్రా నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆగ్రా ఆంధ్ర కాదు, అమలాపురం కాదు, అనంతపురం కాదు. ఎక్కడి నుంచి? మరి సేవకులు ఎంతగానో పిలిచిన వెంటనే దేవుడి మాటకి వెంటనే లోబడి సేవకురాలు పిలుపుని బట్టి మనల్ని మన్నించి దేవుడి కృపను బట్టి సేవకులు కొన్ని బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు డేట్ ఇచ్చి రావడం జరుగుతుంది. అలాగే నా మధ్యలో పాస్టర్ బాలసుందరం గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పీకర్గా దేవుడు వాడుకుంటున్నారు. సేవకుల వేదికని అలంకరిస్తుండగా అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడు నామని కనపడతాం. దేవుడి స్తోత్రం. దేవా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ప్రభు పేరిట జీసస్ కింగ్డమ్ చర్చ్ మరి సేవకురాలు సిస్టర్ సంధ్యారాణి గారి తరపున, సంఘ సభ్యుల తరపున మరి వచ్చిన సేవకులందరికీ కూడా ప్రేమపూర్వక ఎవరిని కనపరిచినట్టు దేవాది దేవుడిని కనపరిచినట్ట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ కూడా మనల్ని బలపరుస్తున్నారు. నిజంగా నేను యూట్యూబ్లో సేవకులు వీడియోస్ చూసేటప్పుడు సేవకులు ముఖ్య ప్రసంగికులు పాస్టర్ బాలసుందరం గారు ఇంటర్నేషనల్ స్పీకర్గా మరి ఆగ్రాలో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసేటప్పుడు కొన్ని సేవకులు కూడా చెప్పలేని మర్మాలు మరి సేవకులు చెప్పడం జరిగింది. నేను విన్నప్పుడు ఎంతగానో సంతోషించాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సేవకులు ఈ విధంగా మన మధ్యలోకి రావడం అనేది దేవుడు తన ఉచితమైన కృపను బట్టి తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అలాగే మన మధ్యలో సేవకురాలు సిస్టర్ సంధ్యారాణి గారు మరి సేవకుల్ని సన్మానిస్తుండగా మనందరం కూడా కలిసి దేవుడి నామాన్ని వస్తుండగా ఆయన్ని సన్మానిద్దాం. చప్పలు కొడుతూ బిగ్గరగా సేవకులకి చప్పలు కొడుతూ జీసస్ కింగ్డమ్ చెప్పిన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుద్దామా? బిగ్గరగా మ్యూజిక్ అంటే బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని
సేవకుల్ని కనపరుద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా చప్పట్లు కొడదామా? దేవుని నామాన్ని కనపరుద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి హుషారుగా. ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన మధ్యలో మరి హోలీ ఫైర్ ఫెలోషిప్ సేవకులందరూ పాస్టర్స్ అసోసియేషన్కి మరి సిస్టర్ సంధ్యారాణి గారు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మరి సేవకులందరూ కలిసి సిస్టర్ సంధ్యారాణి గారిని సన్మానిస్తుండగా అందరం కూడా మరి సిస్టర్ సంధ్యారాణి గారి వారి సభ్యులు సేవకులు అందరూ కలిసి కూడా సిస్టర్ సంధ్యారాణి గారి పాస్టర్ గారిని సన్మానిస్తుండగా చప్పట్లు కొడితే దేవుడి నామాన్ని కనపరుద్దామా? స్తోత్రం. దగ్గరగా చప్పట్లు కొడితే దేవుడి నామాన్ని కనపరుద్దామా? స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తున్నటువంటి తమ్ముడు ఫిలిప్ను కూడా మరి పాస్టర్ గారి చేతుల మీదుగా ఆయనకి సన్మానం చేయడం జరుగుతుంది. తమ్ముడు ఫిలిప్ వస్తుండగా మన మధ్యలో పాస్టర్ గారు మరి చక్కగా సన్మానించి ప్రభునామలు ఆయన్ని దీవిస్తారని ప్రభునామలు తెలుపుతారు. తమ్ముడు ఫిలిప్ ముందుకు వస్తారు. మొమెంట్ తమ్ముడు కాలేబు కూడా ఎప్పుడు మరి మినిస్ట్రీ విషయంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదేవిధంగా దైవ సేవకుల చేతుల మీదుగా మరొకసారి తమ్ముడిని కూడా మరి చక్కగా దీవించవలసిందిగా కోరుచున్నాం. తమ్ముడు కాలేబు వెళ్తుండగా దయచేసి త్వరగా అందించండి పిల్లలు. ఎందుకంటే సంఘము కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి స్తోత్రం కలిగిన గాక. మరి ఇప్పుడు యవనస్తులు వచ్చి మన మధ్యలో జీసస్ కింగ్డమ్ చర్చ్ క్వైర్ టీం వారు వచ్చి మరి చక్కటి పాటలు పాడుతుండగా వారితో పాటు మనం ఒక పాటలో ఏకీభవిస్తూ మనం కూడా పాడుతూ దేవుడి నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశారు కదా. గొప్ప దేవుడు కదా మన దేవుడు అండి. అలాగే ఈ పాటల ద్వారా ఈ ప్రాంతంలో ఎవరైతే వింటున్నారో దయచేసి మీరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్నందుకు దేవుడు మరొక్కసారి ఇచ్చిన అవకాశం కొద్ది వచ్చి వాక్యంలో కూర్చొని ఆనందించవలసిందిగా కోరుతున్నాం.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే బాణములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నే స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. మరి నల్గొండ నుంచి వచ్చిన సారా క్రైస్త్ గారు ఉన్నారు. సేవకురాలు మరి ఒక పాట పాడి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. మరి సేవకులకి సమయాన్ని అందిస్తుండగా చప్పలు కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అంటున్నాడు. హల్లెలూయా. 4వ మాటగా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఓబదేదు కుటుంబంలో అక్కడ దేవుడు అతని కుటుంబాన్ని, అతని కలిగి ఉన్న ఆస్తిని అంతటిని ఆశీర్వదించాడంట. దేన్ని బట్టి? ఆయన కుటుంబంలో మందస్సాన్ని తీసుకొని పెట్టుకున్నాడు. 3 నెలలు దేవుడు గొప్పగా ఆశీర్వదించున్నాడు. ఆశీర్వాదకరంగా నీ కుటుంబం కూడా మార్చబడును గాక. దేవుని ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించి నువ్వు పాటించినట్లయితే దేవుడు నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదములు కలిగించును గాక. 5వ మాటగా చూద్దాం. నీ కుటుంబము ఆశ్రయమించే కుటుంబంగా ఉండాలి. 2వ రాజులు 4వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, గనురాలైన స్త్రీ ఏం చేసింది? ఎలీషా ప్రవక్తకి తన మేడ గదిలో ఏం కట్టింది? ఒక గది కట్టిందంట. అంటే దైవజనులను చేర్చుకోవటానికి ఆమె ఒక గది ఏర్పాటు చేసి, మంచం ఏర్పాటు చేసి, దీపస్తంభం పెట్టి వారిని ప్రేమగా ఆతిథ్యం ఇవ్వటానికి ఆమె ఎంతగానో తన హృదయము తెరుచుకుంది. ఈరోజు ఎంతమంది దైవజనులను ఆహ్వానించేవారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. 5వ పాటగా దేవుని గణపడదామండి. ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి మీరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలని ఆశపడుతున్నాం. యేసయ్య నామంలో శక్తి ఉందా లేదా? ఉంది అన్నలు గట్టిగా చెయ్యొత్తు నా వైపు. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ యేసు నామంలో ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సిస్టర్ రాణి గారు ఉన్నారు, నేపాల్ నుంచి వచ్చారు, ఎవాంజలిస్ట్ సేవకురాలు. మన మధ్యలో వస్తుండగా ప్రేమపూర్వకంగా చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. ఓ పాట పాడి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు కొన్ని నిమిషాలు. హల్లెలూయా. దేవుని తెలుసుకున్నాక నా జీవిత విలువ నాకు తెలిసింది కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను. నా కుటుంబ పరంగా నేను సంతృప్తిగా ఉంటున్నాను. నా కుటుంబ జీవితంలో నా భర్తతో నా బిడ్డలతో నేను సంపూర్ణంగా ఉంటున్నానని ఆమె అంటున్నటువంటి మాట. ఆశీర్వాదాలు అంటే లోకానుసారమైనటువంటి ఆశీర్వాదం కాదు ప్రియులారా, లోకానుసారమైనటువంటి సంపద కాదు. ఆశీర్వాదం అంటే నువ్వు ఎంత ఉన్నప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ సంపూర్ణమైనటువంటి మనసుతో నీ కుటుంబంతో నీవు ఉండగలుగుతున్నావా? ఒక వ్యక్తితో నీవు మాట్లాడుతున్నప్పుడు సంపూర్ణ స్థితిలో ఉండి నీవు పలకరించగలుగుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం ప్రశ్న వేసుకునేటువంటి సమయం ఇది. సంపూర్ణ స్థితి ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే సంపూర్ణ స్థితి నీవు కలిగి ఉంటావో అప్పుడే నీవు సంపూర్ణంగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు కనబడతావు. కాబట్టి ప్రియులారా, నీవు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ,
ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితంలో శ్రేష్టత నువ్వు పొందుకోకపోతే మరి నీవు బడనటువంటి దానిగానే మిగిలిపోతావు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి శ్రేష్టమైన ఆత్మీయ జీవితంలోనికి అడుగు పెట్టడానికి మనం ప్రయాసపడదాం. శ్రేష్టమైనటువంటి విధానంలోనికి వెళ్ళినప్పుడు అతృప్తి వేరు ప్రియులారా, అభక్తి వేరు. కాబట్టి ఒప్పుకోలు స్థితిలోనికి, పాపపు ఒప్పుకోలు స్థితిలోనికి వచ్చినప్పుడు అశ్రేష్టత అర్థమైంది. అప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండగలుగుతాము. ఈ దినాలలో విశ్వాస కుటుంబాలలో లేనటువంటిది సంతృప్తికరమైనటువంటి జీవితము ఎక్కడ కనబడటలేదు ప్రియులారా. కాబట్టి అశ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి ఎప్పుడైతే నీవు అడుగులు పెడతావో అప్పుడు శ్రేష్టంగా నీవు సమృద్ధిగా దేవుడు నిన్ను దీవించడానికి ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అశ్రేష్టమైనటువంటి జీవితంలోనికి అడుగులు పెట్టడానికి ఆశపడదాం. జీసస్ కింగ్డమ్ చర్చ్ తరపున సిస్టర్ సంధ్యారాణి సేవకురాలు సిస్టర్ సంధ్యారాణి గారు, సంఘస్థులు కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిని నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిని నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్తా నీవే నా గమ్యం, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్తా నీవే నా గమ్యం, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా
నే బ్రతకాలేనయ్యా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ నామములో స్తుతిస్తున్నాం నాయన. ఇదిగో నువ్వు నాయన ఆరాధనలో మీరుండి నడిపించారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ అభిషేకము మధ్యలో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన సేవకులు, దైవజనులు దూర ప్రాంతాల నుంచి మా మధ్యలో తోడుకొచ్చారు. సేవకురాళ్ళే నాయన దైవజనుని తోడుకొచ్చావు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అగ్ని వంటి వాక్యం నాయన మా హృదయాలకి ఆనందింపచే ప్రభా. దైవజన్ నేడంతర ఆత్మ అభిషేకన అగ్నితో నింపిన ఆయన నీ కుమారుడి స్వరాన్ని మీ సిలువ చాటుని దాచి మీ యొక్క దైవ స్వరాన్ని వినిపింపచేయను ఆయన. నాయన వినగలిగే చెవులు మాకు తెరవండి, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వెత్తబడిన వాక్యం అందరూ 30 60 100 ఫలింపు చేసిన ఆయన ఆ వాక్యానుసారం జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయండి. నాయన వచ్చిన సేవకురాలు దైవజనుని పెట్టి నాయన నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదంగా చేసి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుని యేసు నామాన్ని పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదమునకు వారసుడు అంటే ఏంటి? 2 రకాల వారసులు ఉంటారు. వారసుడు అంటే ఏంటి? ఏదోటి చెప్పచ్చు. నేనేమన్నా నేను పెద్ద కోపడేవని కాదు. ఏంటి సార్ వారసుడు అంటే? అమ్మా పిల్లలు లేకపోతే సరే, హల్లెలూయా. అతని తర్వాత అతని యొక్క ఆస్తికి వారసుడు. జాగ్రత్తగా వినండి. లేదా అతని వంశాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాడు. జాగ్రత్తగా వినండి. మనము దేవుని యొక్క వారసులు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి వచ్చారు ఈ రాత్రి. ఒక చిన్న పని, పెద్ద పని ఏం కాదు. ప్రార్థన చేయవసరం లేదు. నేను ప్రార్థన వద్దనలేదు. మళ్ళీ వెళ్ళిపోయా ఢిల్లీ ఆయన వచ్చాడు ప్రార్థన వద్దన్నాడని పుకారు లేపొద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆశీర్వాదాలు వస్తాయి, ఆమేనని చెప్పండి. వాక్యం చదవకపోయినా ఆశీర్వాదం వస్తుంది, ఆమేనని చెప్పండి. ఉపవాసం లేకపోయినా ఆశీర్వాదం వస్తుంది, ఆమేనని చెప్పండి. దశంభాగాలు ఇవ్వకపోయినా ఆశీర్వాదం వస్తుంది, ఆమేనని చెప్పండి. వీళ్ళకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీరు ఆదివారం ఎంతో కష్టపడి ఈయన బియ్యం తీసుకుని, లేకపోతే సంచుడు ఏదో తీసుకుని, పాతకాలంలో కోడిగుడ్డు తీసుకుని ప్రార్థనకు వచ్చేవాళ్ళు. నడిచి అప్పుడు పాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మ ఆశ ఏంటంటే నాకు ఆశీర్వాదం వస్తుందని, నా కొడుకు మారిపోతాడని, నా భర్త మారిపోతాడని, నా భార్య మారిపోద్దని వాళ్ళు ఆశపడి చర్చికి వచ్చేవాళ్ళు. నువ్వు చర్చికి ఎందుకు వస్తావంటే దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందంటే నువ్వు చర్చికి వస్తే కూడా శాపం వస్తుంది. 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వస్తున్నా నువ్వు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టున్నావు. అవునా కాదా? నీ బ్రతుకులు మార్పు లేదు, నీ అప్పులు పోవట్లేదు, నీ జబ్బులు పోవట్లేదు, నీ పరిస్థితి మారట్లేదు. కారణం ఏంటంటే నీకు ఆశీర్వాదం లేదు. అక్కడేమన్నాడు చూడండి, 20 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు ఆశీర్వాదం రాకపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చదవండమ్మా. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీ పాస్టర్ అమ్మగారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అగాపి ఆయన మెచ్చుకుంటాడు. జీసస్ కింగ్డమ్ చర్చి అమ్మగారు వాళ్ళని మెచ్చుకుంటారు. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, కష్టపడుతున్నారు. ఇందాక ఆ వంట దగ్గర నిలబడి చాలామంది మా వాళ్ళు ముందు వెనక బాగా కష్టపడి పనిచేస్తున్నారు. సంతోషం, మంచిది. ఆమెను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదుగా హల్లెలూయా. మీరు మంచి వాళ్ళయ్యా, మంచి నవ్వుతా వాక్యం అంటున్నారు. అట్లా ఇంటికి 3 గంటలు చెప్తాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చికి వస్తే ఆశీర్వాదం రాదంట. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చదవరామ్మా. మీరు కూడి వచ్చుట, మీరు ప్రార్థనకు వచ్చారు. ఏమో నేపాల్ నుంచి వచ్చింది. ఏమనుకోవకమ్మా. అయ్యగారు బాగున్నాడా? బాగున్నాడు. హల్లెలూయా. ఆ అయ్యగారికి నేను చిన్న నవ్వుతాను. చిన్న నేను ఏమన్నా కోళ్ళ అవుద్ది అంతేనా కోళ్ళ గారు? హల్లెలూయా.
నేను అమెరికా వెళ్తా వాకింగ్ చెప్పడానికి ప్రతి సంవత్సరం వెళ్తా 6 నెలల వాళ్ళకి కూడా ఇట్లా చెప్తాను. ఏమన్నా మాకు చదవండి, ఇప్పుడు చదివిన మాట మళ్ళీ చదువు. మీరు కూడి వచ్చుట, మీరు ప్రార్థనకు వచ్చావు తమ్ముడు, నువ్వు 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 సోఫాలో కూర్చున్నావుగా లేదా, ఇప్పుడు నీకు ఆశీర్వాదం రావాలా లేదా, జాగ్రత్త. ఎక్కువ కీడికే గాని, ఎక్కువ కీడికే నువ్వు ప్రార్థనకు వస్తే ఒక్కొక్కసారి ఎక్కువ కీడు జరుగుతుంది ఆయన. నేనన్నానా దేవుడు అన్నాడా? అయ్యగారు గిటార్ అయ్యగారు, నువ్వు ఆశీర్వాదం తీసుకెళ్తావా కీడు తీసుకెళ్తావా అని అనుకుంటున్నావు నువ్వు పెద్దోడా. కీడు అనలేదు దేవుడు. ఏమన్నాడు అక్కడ? ఆ ఆశీర్వాదం ఎక్కడ అన్నాడా? నువ్వు చక్కగా నైస్గా అంటున్నావా? అక్కడ ఆశీర్వాదం అన్నాడా? కీడు కూడా అనలేదు, ఎక్కువ కీడు. నీ కుటుంబంలో కీడు ఉంది, నీ భర్త జీవితంలో కీడు ఉంది, నీ భార్య జీవితంలో కీడు ఉంది, నీ పిల్లలు నీ మాట వింటలేదు, నీ అప్పులు నీకు పోవట్లేదు. కారణం ఏంటంటే నువ్వు చర్చికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు అక్కడ రాశాడు. ఒక చిన్న పని చేయట్లేదు నువ్వు. ఆ చిన్న పని చేయకపోవడం వల్ల కీడు 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 కీడు. ఆశీర్వాదం లేదు. చదవమ్మా. ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు కీడు ఎందుకు కీడు, ఎందుకు ఎక్కువ కీడు, ఎందుకు మేలు కాదనంటే కంటిన్యూ చేయమ్మా. మొదటి సంగతి ఏమనగా, దేవుడు చెప్తున్నాడు కీడు కారణం. ఎంతమంది మీ కుటుంబంలో నా జీవితంలో కీడు కారణం ఏంటి అని ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి, చేయి పైకెత్తి. హల్లెలూయా. కొంతమంది చేయి పైకెత్తలేదు, అంతే. వాళ్ళకి ఇంజక్షన్ చేసే డాక్టర్ గారు. మీకే అంత తెలివి ఉంటే మాకెంత తెలివి ఉంటుంది? మీ అందరినీ ఒక్కసారి నోరు తెరిచి అల్లు చెప్పించమంటారా? అవనాసం లేదు తమ్ముడా. ఎవరు నోరు తెరకపోతే ఆ నోట్లో సైతాన్ని కూర్చున్నట్టే అన్నాను అనుకో, అమ్మ చెప్తారు లేదా? అడగకుండా చెప్తారు ఇప్పుడు. హల్లెలూయా. సౌండ్ పెరిగింది చూసావా? దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావాయా, ఎక్కువ కీడు వస్తుంది. కారణాలు చెప్తున్నాడు. ఒకే కారణం, ఫస్ట్ది లాస్ట్ది కూడా. నా వెనకాల చెప్పండి. మొదటి సంగతి ఏమనగా, అబ్బాయి కీడు పోవాలంటే అందరూ చెప్పండి. మొదటి సంగతి ఏమనగా, ఆడపిల్లలు మాట్లాడుకుంటారు, అక్క ఏంటి సంగతులు అంటారా లేదా? అందుకని మీ సంగతులు చెప్తున్నాడు దేవుడు. మళ్ళీ చెప్పండి. మొదటి సంగతి ఏమనగా. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ చేస్తున్నాను జీసస్ కింగ్డమ్ చర్చ్ వాళ్ళకి. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నకి పాస్ అయితే ₹1,00,000 ఇస్తా. అబద్ధం చెప్పినా ఇస్తా. మీ చెప్పి చూసుకోండి. మీరు మీ అమ్మగారులు కూడా ఇస్తున్నాను. నేను ఇప్పుడు వేసిన ప్రశ్నకి కనుక నీ మనస్సాక్షిని చంపేసుకున్నాయా, నేను 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 దీంట్లో పాస్ అయిపోయిన అన్నావు అనుకో, నీకు 10 లక్షలు ఇచ్చి వెళ్తా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను ఎటువంటి ఉండంటే న్యూస్ పేపర్ కింద వేసుకుని పడుకున్నాను. అలా సేవ మొదలుపెట్టాను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నన్ను దీవించాడు. ఇక్కడికి రావడం ఫ్లైట్, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా ఫ్లైట్. ప్రతి వారం ఫ్లైట్లో తిరుగుతున్నాను. న్యూస్ పేపర్ కింద వేసుకుని పడుకునేవాడిని. నేను న్యూస్ పేపరే కట్టుకునేవాడిని టవల్. నాకు అబద్ధం ఆడట్లేదు, నిజమే. ఇప్పుడు ఆగ్రహంలో పెద్ద సేవ మాదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పులు ఎలా పోతాయి అని ఒక క్లాస్ స్టార్ట్ చేశాను. కావాలంటే దాంట్లో చేరండి, అమ్మగారి దగ్గర ఉంటుంది అడ్రస్. మొన్నే స్టార్ట్ చేశాను మొట్టమొదటి క్లాస్. హిందీలో ఇంగ్లీష్లో వెళ్తుంటే కానీ ఇప్పటి నుంచో తెలుగులో లేదు. అడిగారని స్టార్ట్ చేశాను. దేవుడు నన్ను బాగా దీవించాడు. ఎందుకు దీవించాడు? ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? ఈ చిన్న పని వల్ల ఆశీర్వాదం వచ్చింది. మొదటి సంగతి అంటే 1వ తరగతి. ఏళ్ళు చూపించి చెప్పండి. 1వ తరగతి. ఎవరు మాట్లాడదు? ఏమ్మా చెప్పండి నువ్వు. ఏళ్ళు చూపించాలి. అబ్బాయి ఏళ్ళు చూపిగా పెద్దడా, నేను తీసుకొచ్చా. నువ్వు కూడా 1వ తరగతి. మీ ఇద్దరు చదవరా? చెప్పాలా? మరి పైన కూర్చుని సరిపోద్దా? పక్కన వాళ్ళని అడగండి, నువ్వు 1వ తరగతి పాస్ అయ్యావు అని అడగండి ఒకసారి. వీళ్ళు నవ్వుతున్నారు చూడండి. అసలు ఎవరైనా మీకు దమ్ముంటే, ఏమన్నాను మీకు దమ్ముంటే పాస్ అయ్యానని చెబితే 10 లక్షలు ఇస్తాను అగాపే. హల్లెలూయా. మీరిద్దరికి కూడా అవకాశం ఇచ్చి అబద్ధం చెప్పినా ఇస్తా. మళ్ళీ ప్రూఫ్ కూడా అడగను. మీకు కూడా ఇస్తా. ప్రూఫ్ కూడా అడగను. అసలు 1వ తరగతి కూడా పాస్ అవ్వలేదంట క్రిస్టియన్స్. ఎన్నో తరగతి? 1వ తరగతి కూడా పాస్ అవ్వలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు. అక్కడ చెప్పాడు దేవుడు. చదవండి అమ్మా, చదవండి.
మీరు సంఘమందు వెనకాల కొంచెం వెనకాల నుంచి చదవరా. మొదటి సంగతి ఏమనగా దేవుడిలో నేర్చుకోవలసిన మొదటి సంగతి, భక్తిలో నేర్చుకోవలసిన మొదటి సంగతి, యేసుక్రీస్తు ప్రభు వచ్చి నేర్పించాలనుకున్న మొదటి సంగతి, ఆ పరలోకానికి వెళ్ళాలంటే మొదటి సంగతి, అసలు నీ బ్రతుకులో క్రైస్తవుడు అని అనడానికి మొదటి సంగతి. ఆ మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. మీకు కోపాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మీకు శత్రువులు ఉన్నారా లేరా? బతికేరా చచ్చిపోయారా? మరి ఎవరు శబ్దం చేయరా? హల్లెలూయా. నాకు శత్రువులు లేరు. ఒకసారి గుడివాడ వెళ్ళిన అమ్మగారండి, మన బీజీ విజయ్ గారు తీసుకెళ్ళారు. బీజీ విజయ్ గారు అంటే వీళ్ళందరూ మంచి కుర్రోళ్ళు ఉన్నప్పుడు అక్కడ సేవ చేసేవాళ్ళు వీళ్ళు. అమ్మగారు, అయ్యగారు వస్తున్నాడు, ఆగరా, నేను రేపు ఎప్పుడో వస్తాడు. హల్లెలూయా. నేను కూడా ఆయన దగ్గర సేవ నేర్చుకున్నాను. గుడివాడలో ఓ పెద్ద సంఘం ఉంది. ఏదో ఆయన అయ్యగారి పేరు మర్చిపోయాను నేను. బస్ స్టాండ్ ఎదరా ఒక పెద్ద సంఘం ఉంది. మీకు ఏమన్నా తెలుసా? గుడివాడలో బస్ స్టాండ్ ఎదరా చాలా పెద్ద సంఘం ఉంది. 2-3 వేల మంది ఉండేవాళ్ళు అప్పుడే. ఆయన పేరు ఏదో ఉంది, ఆ పాస్టర్ గారి పేరు. నేను వాక్యం బాగా చెప్పేవాడిని, బొడ్డోండి అమ్మ. అప్పుడు ఒక 25-30 ఏళ్ళ క్రితం అనమాట. ఇది 2025 సంవత్సరాల క్రితం. ఆల్ నైట్ పేరు పిలిచాను మన బీజీ విజయ్ గారిని. ఆల్ నైట్ పిలిస్తే నేను కూడా వెళ్ళాను. అయ్యగారు బ్యాగులు పట్టుకోవడానికి వెళ్ళాను. సంఘం ఇట్లా నిండిపోయి ఉంది. ఇంత లోపమ్మాయి వచ్చింది, తెల్లటి చీర కట్టుకుని, పెద్ద బైబుల్ పట్టుకుని ముసుకేసుకుని వచ్చి నడుచుకుంటూ వస్తుంది. టేంగ్ 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 అని ఎలా వస్తుంది చూడండి. ఇట్లాగే వస్తుంది నిజంగానే. ముసుకేసింది అయ్యగారు. ఇటు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇటు తిరిగి ఇటు వెళ్తుందమ్మ. మళ్ళీ ఇక్కడి నుంచి టింగ్ 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 అని వెళ్తుంది. నాకు డౌట్ వచ్చింది పెద్దమ్మ. నేను అన్నాను పక్క ఆయనతోటి, తమ్ముడా ఈ బొండం ఏంటి ఇక్కడ దాకా తిన్నగొచ్చింది, ఇక్కడ అడ్డం తిరిగేసింది. ఆమె ఎందుగా పక్కన వాళ్ళగా ఇట్టగా అన్నాను నిజంగానే. ఆమె పెద్ద సోదరి. ఇట్లా తిన్నగొచ్చింది రాణమ్మ గారు. ఇక్కడేమో ఇట్లా తిరిగి వెళ్తుంది, మళ్ళీ మామూలుగా వెళ్తుంది. డౌట్ వస్తుందా రాదా? నాకు వచ్చి అయ్యగారు ఎక్కడ తిన్నగొచ్చి అడ్డం తిరిగింది ఏంటంటే అంటున్నాడు. ఆ లైన్లో ఆమెకు పండోళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళ మొహం చూడదంట అంటున్నాడు. వచ్చింది ప్రార్థనకి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇది ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్ళబోతుండగా మరి దేవుని సన్నిధిలో మనం ఆరాధించుట ఎంతో గొప్ప ధన్యకరం. కాబట్టి ఇది వర్షిప్ టైం. మరి బ్రదర్ ఫిలిప్ అండ్ టీమ్కి ఈ యొక్క వర్షిప్ని సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ లేచి నించున్నట్లయితే ఇది ఆరాధనకి వెళ్ళే సమయం కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. దేవుడి నామాన్ని చప్పలు కొడుతూ దేవుడికే మహిమ. గ్లోరీ. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. గ్లోరీ. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును,
విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. చప్పలు కొడుతూ రోగులను స్వస్థపరిచేవాడు దేవుడు, శాపాల నుండి విడిపించేవాడు దేవుడు. రోగులను స్వస్థపరచును, శాపము నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తు, పరలోకమున్న మనకిచ్చెను. రోగులను స్వస్థపరచును, శ్వాసను నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తెను, పరలోకము మనకిచ్చెను. ప్రతి మోకాళ్ళు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాళ్ళు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్ సంధ్యారాణి గారి కొన్ని మాటలు మరి మధ్యలో పంచుకుంటుండగా ప్రేమతో సేవకులను కూడా ఆహ్వానిద్దామండి. ప్రైజ్ చెప్దాం. ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఈ సమయంలో మీ అందరి మధ్యలో దేవుడు నన్ను ఈ విధంగా నిలవబెట్టాడంటే అది దేవుని ఉచితమైన కృప. అదేవిధంగా మరి ప్రయాస వెనకాల మరి మా అమ్మగారు కానీ మా బ్రదర్స్, మా ఫ్యామిలీ, మా మరదల పిల్లలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్పెషలీ సంఘ సభ్యులు ఎంతగానో నన్ను ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. కానీ ఎంతమంది ఉన్నా నా మోటో ఏంటంటే, ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా దేవుడు పిలుపు కరెక్ట్, దేవుడు ఉంటే చాలు అనుకుని పరిచర్యలో ముందుకు వచ్చానండి. ఎందుకనంటే పరిచర్యలో పలానా వాళ్ళు బాగున్నారు, నాతో ఉంటారు, పలానా వాళ్ళు బాగున్నారు, మాతో ఉంటారని అనుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను వాళ్ళని కోల్పోయే పరిస్థితులు నాకు ఏర్పడుతూ ఉండేవి. అప్పుడు నాకు అనిపించింది, నిరాధారులకి ఆధారం యెహోవాయే కదా, దేవుడే పిలుచుకున్నాడు కదా పరిచర్యకి, దేవుడు నిలబడతాడులే, దీని గురించి మనం ఎందుకు భయపడాలి, బాధపడాలి, దేవుడే చూచుకున్న గాక
అనుకొని చెప్పి నేను ఈ పరిచర్యకి రావటం జరిగింది. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కనుక త్వరగా చెప్పాలనుకుంటున్నాను. మరి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి ప్రత్యేకంగా వచ్చినటువంటి దైవ సేవకులు ఆగ్రా ప్రాంతంలో విస్తారంగా పరిచర్య చేస్తూ ఎంతో ఉన్నతమైన బైబిల్ నైపుణ్యత కలిగినటువంటి దైవజనులు మరి ఎంతో వినయ విధేయతతో పిలవగానే కాదనకుండా వచ్చినటువంటి పాస్టర్ గారికి మరి బాలసుందర్రావు పాస్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. హల్లెలూయా. అలాగే మరి పాస్టర్ గారిని పరిచయం చేసిన మరి సిస్టర్ రాణి గారు ఎంతో ప్రియులు, ఆత్మీయురాలు, మరి మా గురించి ఎంతో ఒక స్నేహ సంబంధంతో దేవుడు ముందుకు నడిపించి దైవ సేవకులు మాకు పరిచయం చేసిన పాస్టమ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి ఆ పాస్టమ్ గారు మరి నల్గొండ నుంచి వచ్చినటువంటి పాస్టమ్ గారు సారా క్రైస్ట్ గారిని మాకు ఎంతో ప్రవచనాత్మకంగా కృపావరాలు కలిగిన సేవకురాలు పరిచయం చేసి ఈ యొక్క మీటింగ్ పెట్టాలి అని ఒక దినాన్ని హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేమందరం డిస్కషన్ చేసుకునేటప్పుడు పాస్టర్ గారిని పిలవటం జరిగింది. మరి 4 నెలల నుంచి ప్రార్థన చేస్తున్న 5-6 నెలల నుంచి సంఘం అంతా ప్రార్థన చేశాక దేవుడి సేవకులు మాకు ఈరోజు మన మధ్యలోకి జీసస్ కింగ్డమ్ని ప్రేమించి మరి యొక్క విశాఖపట్నాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చినందుకు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాస్టర్ గారు సారా గ్రేస్ గారు కూడా హృదయపూర్వకమైనటువంటి క్రైస్ట్ గారికి వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, మరి దీని వెనక ముందు ఎంతోమంది శ్రమ పడుతున్నారు. మరి వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అన్ని విషయాలను బట్టి కూడా మరి ఈ యొక్క గ్రౌండ్ విషయంలో కూడా అడగగానే మరి ఉమ్మ సన్యాసరావు గారు కాదనకుండా మన యొక్క వార్డు కార్పొరేటర్ గారు దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు కలుగునుగా, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క జీసస్ కింగ్డమ్ చర్చ్ తోటగారు ప్రాంతంలో మరి ఓపెన్ చేయబడడం జరిగినప్పుడు మన మధ్యలో ఎమ్మెల్యే గారు వెలగపూడి గారు మరి వచ్చి చక్కగా మన చర్చ్ని ఓపెన్ చేశారు. అందరికన్నా ముందు వచ్చి రిబ్బన్ కట్ చేయాలన్న ఆశతో మందిరం పట్ల ఎంతో ఆసక్తి ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు అటువంటి మంచి నాయకులను కూడా ప్రభు మనకి ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలు, ఈరోజు దినాన్ని 1-2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను మీ అందరితో. ఏమిటనంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమనుందంటే చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆ దినముల యందు బాప్తిజమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఈరోజు యేసు ప్రభు గురించి ప్రతి ఒక్కరం కూడా ప్రకటించడానికి ఇష్టపడుతున్నాం. దేనికి అని అంటే మార్పు చెందండి అనే విషయం మీదే ప్రకటించడం జరుగుతుంది. ఏమి మార్పు చెందాలి? మనం క్రైస్తవులవేనా? మనం బాప్తిజం తీసుకున్నామా? ప్రభు మార్గంలో నడుస్తున్నామా? దేవుడికి ఇష్టంగా ఉంటున్నామా అని చూసినట్లయితే మనకి ఏవైతే ఒకప్పుడున్న అలవాట్లు ఉన్నాయో, ఏవైతే ఆ అలవాట్లు మనకు మనశ్శాంతి లేకుండా, సుఖము లేకుండా, సంతోషం లేకుండా, వేదన కలిగించే పరిస్థితులు ఉన్నాయో, ఇంకా నా జీవితంలో ఏంటి అసంతృప్తికరమైన జీవితం అని ఆలోచిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా యేసు ప్రభువు చెప్తున్నారు ఈ సమయంలో మారు మనసు పొందమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, కుటుంబం అంతా ఒక మాటగా నడవాలంటే, వాళ్ళలో కలతలు రాకూడదు, దేవుడి మాట చెప్పి నడవాలంటే నిజముగా మారు మనసు కలిగి ఉన్నవాళ్ళే కుటుంబంలో ఏ ఒక్కరు వ్యతిరేకంగా ఉన్నా సరే వారిని అర్థం చేసుకుంటూ, ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటారు. హల్లెలూయా. కనుక అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రతి మనిషిలో ఆ ప్రేమ, ఆ సహనం, ఆ ఓర్పు, ఆ నిరీక్షణ ఉండాలి. ఆ ఉండాలి అని అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని నిండారాలుగా మన హృదయంలో అంగీకరించినప్పుడు ఆ స్వభావాలు మనలోకి వస్తాయి. ప్రియులారా, ఆటోమేటిక్గా స్వభావం వచ్చినప్పుడు మనము ఎన్ని వ్యతిరేకతలు కుటుంబాల్లో ఉన్నా సరే, మరి ఎవరి నుంచి అయితే వ్యతిరేకత వస్తూ ఉంటుందో వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం, వాళ్ళని దగ్గర చేర్చుకుంటూనే ఉంటాం. అంతేకాకుండా వారితో కలిసి ఎల్లవేళలా ఉంటూ ఉంటాం. ప్రియులారా, అందుకే ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అధిపతి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, హల్లెలూయా. అందుకే చూడండి, యేసు ప్రభు వారు చివరి క్షణాల్లో కూడా తన కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారంటే తన తల్లి గురించి ఆలోచించి చెప్తారు.
తన యొక్క శిష్యులైనటువంటి యోహాన్తో, అయ్యా నా తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. చూసారా ఆయన ఎంత కుటుంబ బాధ్యతడో. ఒక కుటుంబం మీద బాధ్యత కాదు యేసుప్రభు వారికి, దేశం మీద బాధ్యత, ప్రజల మీద బాధ్యత, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, స్వతంత్రంగా జీవించాలనే బాధ్యత కలిగిన వారే యేసుప్రభు వారి పిల్లరా. అందుకే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఏంటంటే, కుటుంబంగాను మనము ఎప్పుడు మారు మనసు కలిగిన అనుభవాలను నడుస్తూ ఆ రాకడ సమీపించినప్పుడు ఆ దేవుని రాజ్యంలో చేర్చబడాలనేదే యేసుప్రభు యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆ ఉద్దేశానికి సిద్ధపడే విధముగా మన కుటుంబాన్ని మనం కట్టుకునే విధంగా మనలో ఎప్పుడు ఓర్పు, సహనము, ప్రేమ కలిగి ఉందుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా మరి మేము కూడా 3 సంఘాలు నడిపిస్తూ ఉండేవారమి. ప్రభు నామంలో మరి మధ్యకాలంలో మరొక 2 సంఘాలకి దేవుడు ద్వారాలు తెరిచాడు. 5 సంఘాలు యొక్క నడిపించడం అనేది దేవుడు త్వరలోనే మార్గాలు తెరిచి నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా మరి యొక్క హోలీ ఫైర్ ఫెలోషిప్ అని పాస్టర్స్ ఫెలోషిప్ నడిపిస్తున్నాం పిల్లరా. మరి ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ని కూడా నడిపిస్తున్నాం. కనుక దయచేసి మీరందరూ కూడా, మనందరము కూడా యేసు ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేయాలి. అంటే యేసు ప్రభు సేవ అంటే చాలామంది మరొకటే అనుకుంటారు, కానీ ఏది కాదు పిల్లరా. నిజముగా యేసు ప్రభుని ప్రేమించిన వారు ఒకటే నేర్చుకోండి, మార్పు చెంది ఆయనకి ఇష్టంగా జీవించండి, పరలోకంలో యుగయుగాలు జీవించండి. మే గాడ్ బ్లెస్ యూ పిల్లరా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాను పిల్లరా. మహోన్నతుడా, ఈ ప్రియ బిడ్డల్ని ప్రభా, నీ ప్రియ బిడ్డల్ని నిండారాలుగా దీవించి ఆశీర్వదించండి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ దాసులు మా మధ్యలోకి వచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా నీ దాసుల ద్వారా మా అందరితో ఏం మాట్లాడతారని మేము ఎదురు చూస్తూ ఉండగా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు గొప్ప విడుదల కలిగే విధముగా ప్రభా, కుటుంబాల్లో ప్రభా నీ మాటలు మాకు వినిపింపచేసి అనేక నాయన ఏకాంగులు సంసారాలుగా చేస్తున్న వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి కుటుంబంలో నూతన ఆశీర్వాదం, నూతన దీవెనలు కలిగించి ప్రతి కుటుంబము కూడా నీ సన్నిధిలో చేర్చబడాలి. ప్రతి కుటుంబము కూడా నీ రాజ్యంలో ఎత్తబడాలి ప్రభా. ఆ ఏ కుటుంబాల్లో అయితే సమాధానము లేదో ప్రభా, ఏ కుటుంబాల్లో అయితే ఒకరిని పెట్టి ఒకరికి శాంతి లేదో, ఈ రోజు నుంచి ఆయా కుటుంబాల్లో ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఆ శాంతిని అనుగ్రహించి ఆ కుటుంబాలు కట్టబడి నీ రాజ్యంలో చేర్చబడినట్టుగా నీ ఉచితమైన కృప ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము, యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలు ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. Praise the Lord. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. రెండు చేతులతో చప్పట్లు కొడుతూ మనం కూడా పాడుతూ, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా,
దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా వెలిగించినావు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదు